Hello students, welcome to our YouTube channel Nilagiri Degree and PG College. Today topic discuss Commerce second year non-profit organization accounts. Non-profit organizations accounts లలో మనం ఇంత ముందుకు నేర్చుకున్నాము receipts and payments accounts. Receipts and payments accounts. What is receipts and payments account? How to prepare receipts and payments accounts. Okay, ఇవి నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మనం నేర్చుకుందాం. అయితే దీనికి ముందు మనము ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఓకేనా, వసూల చెల్లింపుల ఖాతా. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే ఆదాయ వ్యయాల ఖాతా. ఓకే, ఇక్కడ మనకేమంటుండు, వసూల చెల్లింపుల ఖాతా మరియు ఆదాయ వ్యయాల ఖాతాల మధ్య గల వ్యత్యాసం తెలుపమంటుండు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను, 10 మార్క్స్కి వస్తుంది అకౌంటింగ్లో థియరీకి సంబంధించి. చూడండి, ఇక్కడ మనకు డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. డిఫరెన్సెస్: బేసిక్ డిఫరెన్స్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనకు టైప్ ఆఫ్ అకౌంట్. ఓకేనా, ఈ సిమిలర్ టు విచ్ టైప్ ఆఫ్ అకౌంట్ అనేది మనము చూద్దాం. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సిమిలర్ టు రియల్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, వసూల చెల్లింపుల ఖాతా ఏ ఖాతాను పోలి ఉంటుందంట? వాస్తవిక ఖాతాను పోలి ఉంటుంది. వాస్తవిక ఖాతా, ఓకేనా, వాస్తవిక ఖాతాను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చూడండి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సిమిలర్ టు రియల్ అకౌంట్, వాస్తవిక ఖాతాను పోలి ఉంటుంది అంటున్నాం. అయితే ఇక్కడ మనకు చూడండి, రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ తెలియాలి మనకి. ఇప్పుడు రియల్ అకౌంట్ అకౌంటింగ్ రూల్ ఏంటిది? ఇక్కడ మనకు వాట్ డెబిట్ సైడ్, వాట్ క్రెడిట్ సైడ్. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు రియల్ అకౌంటింగ్ ప్రకారము ఏమి డెబిట్ చేస్తాము, ఏమి క్రెడిట్ చేస్తాము అంటే వాస్తవిక ఖాతా ప్రకారము. అంటే ఇక్కడ ఏంటి మనకు సంబంధించి ఓన్లీ అసెట్. రియల్ అకౌంట్లో ఏముంటుంది? ఓన్లీ అసెట్స్ అనగా ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ రియల్ అకౌంట్ డెబిట్ సైడ్, డెబిట్ ఏం చేస్తాము? వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, అంటే ఇక్కడ చూడండి, మనకు లోనికి వచ్చే ఆస్తిని ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. వాస్తవిక ఖాతా ప్రకారము లోనికి వచ్చే ఆస్తిని డెబిట్ చేస్తాము. మరి క్రెడిట్ ఏం చేస్తాము? వాట్ గోస్ అవుట్, క్రెడిట్ సైడ్, అంటే బయటికి వెళ్ళే ఆస్తిని ఏం చేస్తాము? క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకేంటిది? రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్కి సంబంధించినటువంటి రియల్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఓన్లీ మనకు క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ మనకు క్యాష్ అనగా నగదు. ఈ నగదు క్యాష్ ఇన్ అయిందా, అవుట్ అయిందా? అదేవిధంగా నగదు లోనికి వచ్చిందా, బయటికి వెళ్ళిపోయిందా అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తాము? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే క్యాష్ ఇన్ అయితే ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. అదేవిధంగా క్యాష్ అవుట్ అయితే ఏం చేస్తాము? క్రెడిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్లో? ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తాం మనం ఇక్కడ? ఇన్ ఆర్ అవుట్. క్యాష్ ఇన్ అయితే డెబిట్ చేస్తాము, క్యాష్ అవుట్ అయితే క్రెడిట్ చేస్తాము. అంటే నగదు లోనికి వస్తేనేమో డెబిట్ చేస్తాము, బయటికి వెళ్తేనేమో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో
టైప్ ఆఫ్ అకౌంట్. ఏ అకౌంట్ పోలి ఉంటుంది? రియల్ అకౌంట్, వాస్తవిక ఖాతాను పోలి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సిమిలర్ టు నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతా. ఓకేనా. ఏ అకౌంట్ పోలి ఉంటుందంట? సిమిలర్ టు నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతాను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చూడండి, రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ చూసినాం కదా. ఇక్కడ కూడా ఏం చేయాలి మనము? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. ఓకేనా. ఇక్కడ చూడండి, మనము డెబిట్ ఏం చేస్తాము, క్రెడిట్ ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సిమిలర్ టు నామినల్ అకౌంట్. ఆదాయ వ్యయాల ఖాతా అనేది నామమాత్రపు ఖాతాను పోలి ఉంటుంది. ఈ నామమాత్రపు ఖాతా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంటుంది? ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్. ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ చేస్తాం. ఓకేనా. సంస్థకు ఉన్నటువంటి ఖర్చులను, అదేవిధంగా నష్టాలను ఏం చేస్తాము? డెబిట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ అనగా ఖర్చులు, లాసెస్ అనగా నష్టాలు, వీటిని ఏం చేస్తాము? డెబిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. క్రెడిట్ ఏం చేస్తాము? ఆదాయాలు, లాభాలు అనగా ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్ అండ్ గెయిన్స్ని ఏం చేస్తాము? క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇదేంటిది మనకు నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. ఓకేనా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సిమిలర్ టు నామినల్ అకౌంట్. ఆదాయ వ్యయాల ఖాతా అనేది నామమాత్రపు ఖాతాను పోలి ఉంటుంది. ఓకే. నామినల్ అకౌంట్ అకౌంటింగ్ రూల్, నామమాత్రపు ఖాతా యొక్క అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంటుందంటే డెబిట్ ఏం చేస్తాము? ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్. ఖర్చులను నష్టాలను డెబిట్ చేస్తాము. అదేవిధంగా క్రెడిట్ ఏం చేస్తాము? ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఓకేనా. ఆదాయాల లాభాలను క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకేంటిది? నామినల్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు సెకండ్ది డెబిట్ క్రెడిట్ సైడ్. డెబిట్ క్రెడిట్ సైడ్. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్కి సంబంధించినట్టు మనకి ఇక్కడ డెబిట్ ఏం చేస్తాము, క్రెడిట్ ఏం చేస్తాము అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సిమిలర్ టు రియల్ అకౌంట్ అనగా వాస్తవిక ఖాతాను పోలి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు చూడండి, ఈ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ వసూల చెల్లింపుల ఖాతాలో డెబిట్ ఏమి చేస్తాము, క్రెడిట్ ఏం చేస్తాము మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమనుకున్నాం? ఫస్ట్ మనము క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే నగదుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము క్యాష్ ఇన్ అయిందా, అవుట్ అయిందా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా. క్యాష్ ఇన్ అయితే ఏం చేస్తాము? డెబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్యాష్ ఇన్ అయితే డెబిట్ చేస్తాము. అదేవిధంగా క్యాష్ అవుట్ అయితే ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. ఓకేనా. ఇక్కడ మనకు నగదు లోనికి వస్తేనేమో డెబిట్ చేస్తాము, అదే నగదు బయటికి వెళ్ళిపోతేనేమో క్రెడిట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం మనము? సెకండ్ డిఫరెన్స్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్. సేమ్ చూడండి, ఇక్కడ మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సంబంధించినటువంటి డెబిట్ క్రెడిట్ సైడ్ చూద్దాం. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకు సేమ్ నామినల్ అకౌంట్ ప్రకారం, ఓకే, నామమాత్ర అకౌంట్ ప్రకారం ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఓకేనా. సంస్థకున్నటువంటి ఖర్చులను నష్టాలను ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. అదేవిధంగా సంస్థకున్నటువంటి ఆదాయ లాభాలను ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. అంటే ఇక్కడ మనకు డెబిట్ క్రెడిట్ సైడ్ డిఫరెంట్కి సంబంధించి చూడండి, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి క్యాష్ ఇన్ అయితేనేమో డెబిట్ చేస్తాము, క్యాష్ అవుట్ అయితే క్రెడిట్ చేస్తాము. అదేవిధంగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్,
ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఓకేనా, ఇది మనకు బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ విత్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ కానీ ఆర్ అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్తో ఇక్కడ మనకి అకౌంట్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనము, ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ మనకు క్యాష్ అండ్ రిసిప్ట్స్ ప్రకారము లాస్ట్ మంత్ ఆర్ లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సే నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. క్యాష్ బ్యాలెన్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇక్కడ మనకు అకౌంట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నో, ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏమీ ఉండదు. అంటే ఇక్కడ మనకు అకౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ లాసెస్ని ఏం చేస్తున్నాము, డెబిట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏం చేస్తున్నాము, క్రెడిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఏముండదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఓకేనా, ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకేనా, ఆ క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటిది, లాస్ట్ మంత్ ఆర్ లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సే నెక్స్ట్కి ఏమవుతుంది, మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో నో ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో క్యాష్ బ్యాలెన్స్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇక్కడ మనకు చూడండి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. అంటే మనము టోటల్గా మనము రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో రిసిప్ట్స్ని పేమెంట్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాష్ ఇన్ అయిందా అవుట్ అయిందా, డిఫరెన్స్ బిట్వీన్ అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్, డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకేనా, ఇక్కడ మనకు క్యాష్ అనేది మనకు డిఫరెన్స్, క్యాష్ బ్యాలెన్స్ డిఫరెన్స్ అయిందా, అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ డిఫరెన్స్ చేసినామా. ఏ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్తో మనకి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తే, అదేవిధంగా ఇక్కడ మనకు క్లోజ్ ఏ విధంగా అవుతుంది, క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకేనా, ఏ విధంగా డిఫరెన్స్ బిట్వీన్ క్రెడిట్ డెబిట్. అంటే క్యాష్ ఇన్ అయిందా అవుట్ అయిందా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డెబిట్ సైడ్ ఎక్సెస్ బ్యాలెన్సా క్రెడిట్ సైడ్ ఎక్సెస్ బ్యాలెన్సా అంటే డిఫరెన్స్ చూస్తున్నాం. ఈ డిఫరెన్స్ చూడగా మనకి ఏమొస్తుంది, సమ్ అమౌంట్, అది క్యాష్ బ్యాలెన్స్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. దీన్ని ఏమంటాం మనము క్లోజింగ్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, అదేవిధంగా క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో నో క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటూ ఏమి ఉండదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, నో ఓపెనింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ నో క్లోజింగ్ బ్యాలెన్స్. ఓన్లీ మనకి ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్, ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి ఇక్కడ మనకు ఫిఫ్త్ది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటిదో చూడండి. ఇక్కడ మనకు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, ఓన్లీ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇక్కడ మనకు నగదు వ్యవహారాలు, అంటే నగదుకు సంబంధించి క్యాష్ ఇన్ అయిందా అవుట్ అయిందా. ఓకే, ఇక్కడ మనకు నగదు అనేది సంస్థలోనికి వచ్చిందా సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయిందా అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. అంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేసినాం కదా. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం చివరిలో డిఫరెన్స్ బిట్వీన్ క్రెడిట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ డిఫరెన్స్ చూసి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ
ఓపెనింగ్ని అదేవిధంగా క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ని బ్యాంక్ బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకు నగదుకు సంబంధించి టోటల్గా రిసిప్ట్స్ ఎన్ని, టోటల్ పేమెంట్స్ ఎన్ని, ఓకేనా. ఇక్కడ మనకు టోటల్ రిసిప్ట్స్ని టోటల్ పేమెంట్స్ని డిఫరెన్స్ చేయగా మనకి ఇక్కడ ఏ విధంగా మనకు ఏ బ్యాలెన్సు, క్యాష్ బ్యాలెన్సు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనము క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇక్కడ మనకు ఎంత ఏ విధంగా మనకు రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే సర్ప్లస్ ఆర్ లాస్. అంటే లాస్ అనగా డెఫిసిట్ అంటాం దీన్ని. ఇక్కడ మనం లాస్గా ట్రీట్ చేయడము, డెఫిసిట్గా ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు సర్ప్లస్ అనగా ఎంత మిగులు ఉన్నది ఆర్ డెఫిసిట్ అనగా ఇక్కడ మనకు ఎంత లోటు అయినది. అంటే ఇక్కడ మనకు ఇన్కమ్ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎర్న్ చేసుకున్నాము. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ అనగా ఎక్స్పెండిచర్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్. అంటే ఇన్కమ్స్ ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాము. అదేవిధంగా ఎక్స్పెండిచర్ని ఏం చేస్తాము, డెబిట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ మనకు ఎక్సెస్ అమౌంట్ అంటే ఎక్స్పెండిచర్ కంటే ఇన్కమ్ ఎక్సెస్ అమౌంట్ ఉందనుకో మనకి ఏమొస్తుంది, సర్ప్లస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇన్కమ్స్ మనకు ఎక్సెస్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్సెస్గా ఉంటే మనకి ఏ విధంగా మనం డిఫిసిట్ అంటే లోటుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో సర్ప్లస్ ఆర్ డెఫిసిట్, ఓకేనా. ఇక్కడ మనము సర్ప్లస్ మిగులు ఎంత ఉన్నది, అదేవిధంగా లోటు ఎంత ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇది మనకు ఆబ్జెక్ట్. నెక్స్ట్ కాంటెంట్స్, ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కాంటెంట్స్లో చూడండి, ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏముంటామంటే క్యాపిటల్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ క్యాపిటల్ ఐటమ్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఐటమ్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు మోర్ దాన్ 1 ఇయర్. అంటే వీటి యొక్క యూజ్ ఏ విధంగా ఉంటుంది, మోర్ దాన్ 1 ఇయర్. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మోర్ దాన్ 1 ఇయర్ అంటే క్యాపిటల్ అంటే ఏంటిది, వన్ ఆఫ్ ది లయబిలిటీ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ క్యాపిటల్ ఐటమ్స్ అనేవి మనకు మోర్ దాన్ 1 ఇయర్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఐటమ్స్ను మాత్రమే ఇక్కడ మనము ఎందులో ట్రీట్ చేస్తాము, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ట్రీట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమి ట్రీట్ చేస్తాము, లెస్ దాన్ 1 ఇయర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే రెవెన్యూ ఐటమ్స్ని తీసుకుంటాము. ఇక్కడనేమో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో క్యాపిటల్ ఐటమ్స్ని తీసుకుంటే ఇక్కడ ఏ ఐటమ్స్ తీసుకుంటున్నాము, రెవెన్యూ ఐటమ్స్ అంటే లెస్ దాన్ 1 ఇయర్. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు క్యాపిటల్ ఐటమ్స్ అనగా ఏంటి, ఇక్కడ మనకు నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. అంటే పునరావృతం కానటువంటి అంశాలను మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాము, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ అనగా రికరింగ్ ఎక్స్పెన్సెస్. రికరింగ్ అనగా పునరావృతమయ్యే అంటే మళ్ళీ చెల్లించే అంటే రిపీట్ అయ్యే అంశాలని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వీటిని ఏమంటాము, రెవెన్యూ ఐటమ్స్గా చెప్పవచ్చును, ఓకే. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్. ఈ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్లో నో అడ్జస్ట్మెంట్స్, ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉండవు. ఎందులో ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఏంటిది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అక్వైర్డ్ ఇన్కమ్, ఓకేనా, అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే రావలసిన ఆదాయము, అదేవిధంగా చెల్లించవలసిన ఖర్చులు, ఇవి రెండు ఉంటాయి. అంటే చెల్లించాలి అంటే ఫ్యూచర్లో కొంత అమౌంట్ చెల్లించాలి కాబట్టి దాన్ని ఏం చేస్తాం మనము, అడ్జస్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అక్వైర్డ్ ఇన్కమ్, రావాల్సినటువంటి ఆదాయం ఉంటుంది. రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా ఏం చేస్తాం మనము, అడ్జస్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్స్ ఎందులో ఉండవు, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్స్ ఉండవు. కానీ
ఇక్కడ మాత్రం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయంటే మనం ఏం చేయాలి, 2 times అంటే 2 సార్లు ఇక్కడ మనము పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే 1 time ఫస్ట్ టైం ఏం చేస్తాము, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఇన్కమ్ సైడ్ క్రెడిట్ సైడ్ కానీ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ కానీ పోస్ట్ చేస్తాము. ఏది ఫస్ట్ టైం. నెక్స్ట్ సెకండ్ టైంలో ఎక్కడ తీసుకుంటాము, బ్యాలెన్స్ షీట్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన అడ్జస్ట్మెంట్లో ఇచ్చిందంటే అడ్జస్ట్మెంట్లు మనకు 2 రకాలుగా ఇక్కడ మనం పోస్ట్ చేస్తాము. ఫస్ట్ టైం ఏమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్గా కానీ అదేవిధంగా ఎక్స్పెండిచర్గా కానీ తీసుకుంటాము. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ మనకేంటిది, న్యూ బ్యాలెన్స్ షీట్ అనగా ఆస్తి అప్పుల పట్టిక. అంటే ఇక్కడ మనకి ఏముంటాయి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సెకండ్ టైం అసెట్స్ సైడ్ కానీ లేదా లయబిలిటీస్ సైడ్ కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు, అడ్జస్ట్మెంటు ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా, ఇది మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ ఏంటిది, అక్వర్డ్ ఇన్కమ్. అంటే అక్వర్డ్ ఐటమ్స్, అక్వర్డ్ ఇన్కమ్ కానీ అక్వర్డ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇందులో మనకు ఎటువంటివి ఉండవు. ఎందులో ఉండవు, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్లో అక్వర్డ్ ఇన్కమ్ ఉండదు. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే రావాల్సినటువంటి ఆదాయాలు ఉండవు. అదేవిధంగా చెల్లించవలసినటువంటి ఖర్చులు కూడా ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏముండవు, నో అడ్జస్ట్మెంట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకు అక్వర్డ్ ఐటమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఇక్కడ నో అక్వర్డ్ ఐటమ్స్, ఇక్కడ అక్వర్డ్ ఐటమ్స్ ఉంటవి. ఓకే, ఇక్కడ ఏ విధంగా ఉంటవి, ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్స్ మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్స్ ప్రకారం మనకేముంటవి, అక్వర్డ్ ఇన్కమ్ కానీ అదేవిధంగా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కానీ వాటిని ఏం చేస్తాము, అడ్జస్ట్మెంట్లో చూపించుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ అక్వర్డ్ ఇన్కము అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాము, ఫస్ట్ టైం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో పోస్ట్ చేస్తాము. సెకండ్ టైం ఏం చేస్తాము, బ్యాలెన్స్ షీట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు అక్వర్డ్ ఐటమ్స్ సంబంధించి. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటవి. దేనికి సంబంధించింది ఇది, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయంట, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఇక్కడ మనకు ఇన్కమ్ అక్వర్డ్ ఇన్కమ్ కానీ అదేవిధంగా అక్వర్డ్ ఎక్స్పెన్సెస్తోని మనం ఇక్కడ దీన్ని ఏం చేస్తాము, స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ అంటే మనము ఎంత ఎర్న్ చేసినాము, ఎంత ఆర్జించిన దాని ప్రకారం ఇక్కడ మనకు సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇదేంటిది మనకి ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్గా చెప్పవచ్చును. ఓకే, ఇది మనకేంటిది డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము దీని యొక్క ఫార్మేట్ చూద్దాం. ఏంటిది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ యొక్క ఫార్మేట్ చూద్దాం. ఆల్రెడీ మనము రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాం. ఓకే స్టూడెంట్స్.